ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాశీస్సులు. దేవునిచే పిలువబడి, ఎన్నుకోబడి, అభిషేకించబడిన మనమందరం కూడా దేవుని యొక్క విశ్వాసములో, దేవనమ్మికలో, దైవ ప్రేమలో మనమందరం కూడా బలపడి ఎదగాలని దేవుని యొక్క ఆకాంక్ష. పునీత పేతురు గారు తాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వాక్యంలో ఈ విధంగా చెప్తున్నారు: మీరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులము, దేవుని యొక్క పవిత్ర జనము, దేవుని యొక్క సొంత ప్రజలు, దేవుని మహాకార్యాలు ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన పవిత్ర సంఘం అని ఆయన సంబోధించి ఉన్నారు. మనమందరం కూడా ఈ యొక్క ఎన్నుకోబడిన సంఘ సభ్యులము. దేవుడు చేసిన మహా గొప్ప కార్యాలను మనం ప్రకటించాలి అంటే మనకు ముందుగా దేవుని యొక్క వేద సత్యాలు, వేద సూత్రాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అందుకనే క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనే యొక్క పుస్తకం నుండి మీకు అనేక విషయాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజెప్పాలని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛానల్ని ఆదరించి, ఆలకించి, విశ్వసించి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మనిషి దేవునిచే దేవుని కొరకు సృష్టించబడ్డాడు. అందువలననే దేవుడు కావాలి అనే కోరిక మనిషి యొక్క హృదయంలో బలంగా ముద్రించబడి ఉన్నది. ఇతర నైతిక గ్రంథాల వలె కాకుండా కథోలిక సత్యోపదేశ సంక్షేపం మానవ జీవితానికి సంబంధించి అనేక ముఖ్యమైన, ప్రాథమిక, స్పష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ముఖ్యంగా నేనెవరిని, నా జీవితం ఏంటి, నేను ఎవరి కోసం జీవించాలి, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు, నేను మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అనే ముఖ్యమైన ప్రశ్నకు క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్లో కథోలిక సత్యోపదేశ సంక్షేపంలో అనేక రకాల సమాధానాలు మనకు లభిస్తాయి. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే దేవుడు మనిషిని తన వైపు ఆకర్షించుకోవటం, తన వైపు త్రిప్పుకోవటం ఎన్నటికీ మానడు. దేవుని ప్రేమ అనంతమైనది, అవధులులేనిది. దేవునిలో మాత్రమే మానవుడు సత్యాన్ని, ఆనందాన్ని కనుగొంటాడు. అందుకనే తల్లి గర్భంలో పడినప్పటి నుండి దేవునిలో మమేకం కావాలని మానవుని యొక్క కోరిక ఉవ్విళ్ళూరుతుంటాడు. ఉదాహరణకి కన్యమరియమ్మ గారు ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు ఆమె ఏమని పలికిందో ఒకసారి ఆలకించుదాం. నీ వందన వచనములో నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంచే గంతులు వేసింది. చూశారా? ఆ యొక్క గర్భంలో ఉన్న శిశువు దేవునిలో మమేకం కావాలని ఎంతో ఆరాట పడుతూ ఉన్నది. అంతటి గొప్ప దైవ ప్రేమను మనమందరము, అనగా ఆయన బిడ్డలమైన మనము అంగీకరించి, స్వేచ్ఛగా అంగీకరించి ఆస్వాదించాలి. ఎప్పుడైతే మనము ఆ సృష్టికర్తకు సమర్పించుకుంటామో అప్పుడే మనము సత్యానికి అనుగుణంగా జీవించగలుగుతాము. కనుక దేవుని సాన్నిధ్యం లేకుండా మనిషి మనుగడ సాధించలేడు. ఎందుకంటే దేవుడు ఈ మనిషిని ఎంతో ప్రేమతో తన రూపంలో సృష్టించి తన జీవాన్ని ఆయన ప్రసాదించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న ఓ దేవా, ఈ సందేశమును ఆలకించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యమును సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, వీరందరూ కూడా నీకు చేరువుగా జీవించే అదృష్టమును, భాగ్యమును దయచేయమని మనసారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.